Hi everyone, welcome to Travel with K7. తిరుమల కొండపై నా కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కొంతమంది భక్తులు కాలినడకన అనగా అలిపిరి మెట్లు మార్గం లేదా శ్రీవారి మెట్లు ద్వారా కాలినడకన ఈ రెండు మార్గాల్లో కొండపైకి భక్తులు చేరుకుంటారు. అలిపిరి మెట్లు మార్గం స్టార్టింగ్లో మీ లగేజీని ఇక్కడ ఉన్న లగేజీ కౌంటర్లో ఇచ్చి స్లిప్ తీసుకుని కొండ పైన మీ లగేజీ తీసుకోవచ్చు. ఇది ఉచిత సర్వీస్ను టీటీడీ భక్తులకి అందిస్తుంది. భక్తులు కాలినడకన అలిపిరి నుంచి వెళ్ళడానికి మెట్లు ఎక్కడానికి ముందు అక్కడ స్వామి వారి పాదాలకు పూజలు నిర్వహించి కొబ్బరికాయను కొట్టి తమ మొక్కును తీర్చుకుంటూ మెట్లు ఎక్కడం ప్రారంభిస్తారు. మొత్తం అలిపిరి మెట్లు 3550 ఉన్నాయి మరియు సుమారు 12 కిలోమీటర్స్ దూరం. కొందరు అలిపిరిని అడిపడి అంటారు. అడి అంటే అడుగు లేదా కింది భాగం, పడి అంటే మెట్టు. పూర్వం అలిపిరిని మరికొందరు ఆడిపరి అని పిలిచేవారు. ఆడిపరి అంటే చింత చెట్టు. పూర్వం పెద్ద చింత చెట్టు ఇక్కడ ఉన్నందున ఇది అలిపిరిగా పిలువబడింది. ఈ చెట్టు క్రిందే తిరుమల నంబి రామానుజునికి రామాయణ రహస్యాలను ఉపదేశించాడని ఇతిహాసాలు చెబుతున్నాయి. వైష్ణవ క్షేత్రాల్లో చింత చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే నమ్మాళ్వార్కు చింత చెట్టు కిందే జ్ఞానోదయమైందని పురాణాలు తెలుపుతున్నాయి. ఎస్ఎస్డి టోకెన్లు అంటే టైమ్ స్లాట్ దర్శన్ టికెట్స్. భక్తులు తమ ఆధార్ కార్డుతో ఈ ఎస్ఎస్డి టోకెన్లు తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలోని శ్రీ విష్ణు నివాసంలోను మరియు తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలోని శ్రీనివాసం కాంప్లెక్స్లోను మరియు అలిపిరి దగ్గరలోని భోడివి కాంప్లెక్స్ వద్ద ఈ ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ ఎస్ఎస్డి టోకెన్లు కలిగి ఉన్న భక్తులు కాలినడక ద్వారా గని లేదా బస్సు లేదా ప్రైవేట్ వెహికల్స్లో తిరుమలకి హాట్ రోడ్ ద్వారా వెళ్ళవచ్చు. ఇంకా శ్రీవారి మెట్టు దగ్గర దివ్య దర్శన్ టోకెన్లు. శ్రీవారి మెట్టు నుండి నడిచి వెళ్లే భక్తులకు ఈ దివ్య దర్శన్ టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇక్కడ తొండమాను రాజుల కాలంలో కురువనంబి అనే భక్తుడు శ్రీనివాసుని నైవేద్య వంటకు కావలసిన కుండలు చేసేవాడట. అతను అక్కడే ఒక కొయ్యతో స్వామి వారి విగ్రహాన్ని చేసి దాన్ని మట్టితో చేసిన పూలతో పూజించేవాడట. అక్కడ తిరుమలలో స్వామి వారిని రాజు బంగారు పూలతో పూజించినప్పుడు ఆ పూలు తొలగా ఈ మట్టి పుష్పాలు కనిపించేవట. స్వామివారు ఈ నంబి వద్ద మట్టి కుండలోని సంగటి తినేవారట. ఇక్కడ 30 అడుగుల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది. ప్రసన్నాంజనేయ స్వామికి రోజు అర్చన నివేదనలు జరుగుతాయి. అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లే దారిలో ఉండే 7 కొండలలోని చివరి కొండలోని మోకాళ్య పర్వతం నుంచి కొండపైకి మెట్లు గల ప్రదేశాన్ని నారాయణగిరి లేదా మోకాళ్య పర్వతం అని అంటారు. నడక దారి మధ్యలో చాలా షాప్స్ మరియు టిఫిన్ సెంటర్లు ఉంటాయి. అన్నమయ్య మొదటిసారి తిరుమలకు వచ్చినప్పుడు ఈ మోకాళ్య పర్వతం వద్ద అలసిపోయాడని చెబుతుంటారు. రామానుజాచార్యులు తిరుమలకు తొలి దర్శనానికి వచ్చినప్పుడు ఈ వెంకటాద్రి పవిత్రతను గురించి తెలుసుకుని ఆ పవిత్రమైన ప్రదేశాన్ని పాదరక్షలు పాదాలతో తాకరాదని మోకాళ్లతోనే కొండ ఎక్కాడట. అప్పటి నుండి ఈ మోకాళ్య పర్వతం దారిలో మోకాళ్లతో ఎక్కడం ఆనవాయితీ అయింది. అన్ని మెట్లు గని లేదా 100 మెట్లు లేదా 11 మెట్లు, కనీసం 3 మెట్లు మోకాళ్లతో నడిచి ఆ పాత సాంప్రదాయాన్ని నేటికీ భక్తులు పాటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం తరువాత ఈ ఎస్ఎస్డి టోకెన్లు తిరుమల లడ్డు కౌంటర్లో చూపించి ఉచితంగా ఒక్క లడ్డుని భక్తులు పొందవచ్చు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి.